Going to Tirupati Vingirajam. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఆసమ్ ఉన్నాను. మీరందరూ కూడా అంతకు మించే ఉండాలని కోరుకుంటున్నాను. అదేంటి అరుణాచలం అని చెప్పి తిరుపతి అంటుంది అనుకుంటున్నారా? అది ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇంకేం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. ఇప్పుడైతే మనం బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ టు తిరుపతి ట్రైన్ ఎక్కేసాము. ఈ పక్కనున్న స్టేషన్ని బాగా చూడండి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ స్టేషన్ పేరు పిఠాపురం. పిఠాపురం అని చెప్తే ఈ స్టేషన్ ప్రత్యేకత నేను మరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. అబ్బా! సన్‌సెట్ భలే అందంగా ఉంది అని ముచ్చట పడేలోపే నా డ్యూటీ టైం అయిపోయింది అన్నట్టు సన్ వెళ్ళిపోయాడు. ఇంతలోనే మన గోదావరి వచ్చేసింది. అన్నట్టు మీకు తెలిసే ఉంటుంది, మన ఇండియాలో గంగా నది తర్వాత గోదావరి అతి పొడవైన నది. మన గోదావరి వస్తుంది అనగానే కాయిన్స్ చేతిలో రెడీగా పెట్టుకుంటాం నదిలో వేయడానికి. మీరు అంతే కదా? చెప్పనీకి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా కావేరి జలస్మిన్ సంయుత కురు. ఎప్పుడు చెప్పాలి ఇది? చేసినప్పుడు చెప్పాలి. ఏంటి దాని మీనింగ్? దాని మీద అన్ని రివర్ నుంచి పాస్ చేస్తున్నాం. వావ్, గుడ్. Where are we? తిరుపతి ట్రైన్ స్టేషన్. ఇప్పుడే తిరుపతికి రీచ్ అయ్యాము. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎర్లీగానే వచ్చింది. 4 o'clock రావాలి ట్రైన్. 3:50కే వచ్చింది. మేము కన్ఫ్యూజ్ అయ్యాము తిరుపతి కాదా అని. తిరుపతి జంక్షన్ అసలు బోర్డు కానీ ఏం కనిపించలేదు. బట్ అందరూ దిగుతున్నారు, చాలా మంది దిగుతారు కనిపిస్తుంది. మొత్తం అందరు దిగుతుంటే వచ్చేసామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే తిరుమల కొండకి వెహికల్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. సెక్యూరిటీ చెక్ పాయింట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ ఎవ్రీ వెహికల్కి అండ్ మన లగేజ్కి వచ్చిన భక్తులందరికీ ఫుల్ సెక్యూరిటీ చెక్ అవుతుంది. అండ్ దాంతోపాటు వెళ్ళే వెహికల్స్కి కూడా పైకి వెళ్ళడానికి క్యాపబులా కాదా అనే చెక్ చేస్తారు. సెక్యూరిటీ చెక్ ఫినిష్ అయిపోయి కొండపైకి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికంటే ముందు ఈ 7 కొండలపైకి ఆ తిరుమల కొండల గాలి పీలుస్తూ పైకి వెళ్తూ ఉంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. చాలా క్విక్గానే పైకి వచ్చేసాము. రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. సో రూమ్స్ లొకేషన్ కనుక్కోవడానికి మురళి మా అన్నయ్య వెళ్ళారు. వాళ్ళు తిరిగి ఎప్పుడు వస్తారా అని నిక్కి ఎదురు చూస్తుంది. మేము తెల్లవారుజామున కొండ మీదకి వస్తే రూమ్స్కి రీచ్ అయ్యేసరికి మాత్రం మార్నింగ్ అయిపోయింది. 454 450 450. That's why. తిరుపతి ఎన్నిసార్లు వచ్చినా ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ ఇంతకు ముందు రాలేదు మేము, కానీ చాలా పెద్దగా ఉందన్నమాట. లోపల చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. You open the door, Nikki. How much? Which way? 444. 43. It's reducing. 448, 50 50, yes.
Seriously, after 4:48. Okay, this is 4:49 and this is 4:50. Nikki trying to opening the door and we got nice sunlight here. Are you still opening the door? Because I did it on the Oh my goodness. Follow the bottom. Oh, wow. This is so cool. This is so cool. This is amazing, babe. Why the fans and lights turned on? వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. I like it here. I'm sleeping on the little bed because it looks so cute. Okay, go take your bed. Wait, first let me take my shoes off now. Everyone put their shoes here. I'm still not taking my hat off, you know. How about my blanket? They'll give one more, don't worry. ఇదిగోండి మా అన్నయ్య రామరాజ్ పంచెస్ అంట ఇవి వేసుకున్నాడు ఫోటోషూట్ అనగానే. తిరుమలలో పైన ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది. దీన్ని ధర్మరథం అంటారు. మేమైతే ఎప్పుడు ఎక్కలేదు ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది. బట్ ఏంటంటే పైన కాటేజెస్కి, కళ్యాణకట్ట కాంప్లెక్స్కి మల్టిపుల్ కాంప్లెక్సెస్ ఉంటాయి. దర్శనం ఎంట్రీకి అలా మల్టిపుల్ ప్లేసెస్ విజిట్ చేయాలి అని అనుకుంటే ఈ బస్ సర్వీస్ బాగా యూజ్ అవుతుంది. నీకి స్ట్రైట్గా కదలకుండా ఉంటే ఈజీ అయిపోతుంది. ఓకే, మండే సూర్యుడు ఏ భలే ఉంది గుండు. గంటలు ఉన్నాయి. గుండు బస్. ఎవరండి మీరు? హలో తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాం, అరుణాచలానికి వెళ్తున్నాం. యాక్చువల్గా మేము ఇండియా వెళ్ళేటప్పుడు తిరుపతి వెళ్ళాలనేది అయితే ప్లాన్లో ఉంది. సో అందుకనే మేము తిరుపతికి అయితే టికెట్స్, దర్శనం టికెట్స్, ట్రైన్ టికెట్స్ అన్నీ అడ్వాన్స్డ్గానే బుక్ చేసుకున్నాము. బట్ అరుణాచలంకి అయితే ట్రైన్ టికెట్స్ కానీ రూమ్స్ కానీ ఏమీ బుక్ చేయలేదు. మొత్తం ఎందుకో మీరున్నప్పుడే అరుణాచలం కూడా వెళ్తే బాగున్ను అన్నట్టు అన్నారు. యాక్చువల్గా తిరుమలలోనే 3 రోజులు ప్రశాంతంగా ఉండాలి అనేది మురళి ఐడియా. బట్ అత్తయ్య అలా అడిగేసరికి తను ఇంకా సరే ట్రై చేద్దాము అని చెప్పి బస్ మాట్లాడాం అనమాట. తిరుపతి నుంచి అరుణాచలంకి ట్రైన్స్ కూడా ఉంటాయి అండ్ ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి. కానీ అవి పర్టికులర్ టైమింగ్స్లోనే ఉంటాయి అనమాట. అండ్ మాకు లగేజ్ కూడా ఉంది అండ్ అమ్మ వాళ్ళు ఉన్నారు, అత్తయ్య వాళ్ళు ఉన్నారు, పాప పిల్లలతో పెద్దవాళ్ళతో ఉండేటప్పుడు, లగేజ్తో ఉండేటప్పుడు ట్రైన్లో మళ్ళీ పదే పదే ఎక్కించి దించడం కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అండ్ మనకి ఆల్రెడీ రిజర్వేషన్ టికెట్స్ ఏమి బుక్ చేసుకోలేదు కాబట్టి అది ఇంకా ప్రాబ్లం అవ్వచ్చు. సో అందుకని ఇంకా డైరెక్ట్గా బస్ అయితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు కదా అన్నట్టుగా ఇంకా మేము బస్ తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళడానికి అండ్ రిటర్న్ మళ్ళీ తిరుపతి మమ్మల్ని డ్రాప్ చేయడానికి కలిపి మాట్లాడుకున్నాము. తిరుపతి కొండ మీద నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం ఉందన్నమాట. తిరుమల కొండపైకి వచ్చిపోయే ప్రతి వెహికల్, మెట్ల మీద నడిచి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఇక్కడున్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని మా ప్రయాణం బాగా జరిగేలాగా ఆశీర్వదించు స్వామి అని మొక్కుకొని వెళ్తారు. మేము కూడా ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఆగాము.
ఈ 7 కొండలు ఒక్కో కొండ దిగుతూ ఉంటే చుట్టూ చెట్లు, మరోవైపు తిరుపతి ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తిరిగి వస్తుంటే ఆంజనేయ స్వామి ప్రసాదం తీసుకోవడానికి మా దగ్గరికి వచ్చినట్టు అనిపించింది. అందరం చాలా హ్యాపీ, సరదాగా ఆడుతూ పాడుతూ అరుణాచలం చేరిపోయాం. శివుడి అనుగ్రహం లేనిదే అరుణాచలంలో అడుగైనా పెట్టలేమంటారు కదా. మాకైతే ఆ శివుడే ఆజ్ఞాపించి అరుణాచలం రప్పించుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే మేము అస్సలు అనుకోలేదు అరుణాచలం ఎలా వెళ్తాము ఏంటి అని. వెళ్దాము అని అనుకోగానే ఇంకా వెహికల్ బుక్ అయిపోయింది అండ్ రూమ్స్ కూడా ఇక్కడ మేము బుక్ చేయలేదు. అరుణాచలంలో టూరిస్ట్ వెహికల్స్ అన్ని ఒక సర్టన్ పాయింట్ వరకే అలో చేస్తారనమాట. అక్కడ నుంచి ఇంకా సిటీ లోపలికి అలో చేయరు. మేము ఎక్కడైతే వెహికల్ స్టాప్ చేసామో అక్కడికి దగ్గరలోనే ఒక న్యూ బిల్ట్ హోటల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ ప్రైస్ కూడా రీజనబుల్ గా అనిపించింది. సో మేము ఇంకా ఇక్కడే స్టే చేద్దామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ నుంచి అరుణాచలం గుడి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అరుణాచలం గుడికి 4 వైపులా 4 ముఖద్వారాలు ఉంటాయి. మాకు ఈ రూమ్స్ నుంచి చూస్తే మాకు ఒక ముఖద్వారం అయితే కనిపిస్తుంది. మేమైతే చాలా దగ్గరే అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అదే ఉత్సాహంతో అందరం వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి బయలుదేరిపోయాము ఈవినింగే. యాక్చువల్గా మేము గిరి ప్రదక్షిణం చేయాలా అని అనుకున్నాము. బట్ పెద్దవాళ్ళతో కొంచెం కష్టం కదా, 14 కిలోమీటర్లు ఉంటుంది టోటల్గా నడవాలంటే, కొంచెం ఇబ్బంది పడతారని మేము ఇంకా ఆటోకే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. చాలా ఇయర్స్ తర్వాత ఇలా ఆటోలో వెళ్తూ చల్లగాలి పీలుస్తూ వెళ్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. నిక్కీ కూడా భలే ఎంజాయ్ చేసింది ఆటో రైడ్ని. అలా మా అరుణాచల యాత్ర మొదలైంది. అసలు అరుణాచలంకి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఎందుకుందో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తెలిస్తే మళ్ళీ విందాం. అయితే పూర్వం ఒక యుగం ముగిసిన తర్వాత బ్రహ్మ మళ్ళీ సృష్టి ప్రారంభించడం మొదలుపెట్టాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించడం మొదలుపెట్టిన తర్వాత ఒకానొక సమయంలో బ్రహ్మకి విష్ణుకి మధ్య గొప్ప వాగ్వాదం జరిగిందంట. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని. నేనే గొప్ప అని బ్రహ్మ, నేనే గొప్ప అని విష్ణు ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఇది చూసి శివుడు ఒక పెద్ద ప్రకాశవంతమైన లింగంగా వాళ్ళిద్దరి మధ్యలో వెలిశాడంట. అప్పుడు శివుడు బ్రహ్మ విష్ణువుల్ని ఉద్దేశిస్తూ, ఆగండి, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ లింగం యొక్క ఆది గాని అంతం గాని ముందుగా చూసి ఇక్కడికి తిరిగి చేరుకుంటారో వాళ్లే గొప్ప అని శివుడు చెప్తాడు. శివుడు చెప్పినట్టుగా బ్రహ్మ లింగం పైభాగం వైపు, విష్ణుమూర్తి లింగం కింది భాగం వైపు ప్రయాణించడం మొదలుపెట్టారు. అలా లింగం పైభాగం వైపు ప్రయాణం మొదలుపెట్టిన బ్రహ్మ ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా లింగం మొదలు భాగానికి చేరుకోలేకపోతాడు. అలా నిరాశగా పైకి వెళ్తున్న బ్రహ్మకు పైనుంచి కిందకు వస్తున్న ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది. మొగలి పువ్వును ఆపి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. మొగలి పువ్వు అందుకు సమాధానంగా, నేను శివపూజ పూర్తి చేసుకుని వస్తున్నాను అని చెప్తుంది. అయితే మొదలు చేరుకోవడానికి ఎంతకాలం పడుతుంది అని బ్రహ్మ అడుగుతాడు. నేను బయలుదేరి చాలా సంవత్సరాలైంది అని చెప్తుంది. మొగలిపువ్వు చెప్పిన మాటలకు బ్రహ్మకు, అలా అయితే నేను చాలా సంవత్సరాలు ఇంకా ప్రయాణం చేయవలసి ఉంటుంది, మొగలి పువ్వుతో అబద్ధం చెప్పమని చెప్తాడు. తాను లింగం మొదలు భాగం చూసి వచ్చానని శివుని దగ్గర సాక్ష్యం చెప్పమని కోరతాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే అడిగినందువల్ల మొగలి పువ్వు కాదనలేక ఒప్పుకుంటుంది. కొంత దూరం వెళ్ళాక కామధేనువు కనిపిస్తుంది. కామధేనువు, నేను ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, నేను శివునికి క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు కామధేనువును కూడా శివుడి దగ్గర సాక్ష్యం చెప్పమని కోరుతాడు. కామధేనువు కూడా మొదట సంకోచించిన తర్వాత సరే అని ఒప్పుకుంటుంది. కింది భాగానికి ప్రయాణించిన విష్ణుమూర్తి కొంతకాలం ప్రయాణించి లింగం అంతం కనుక్కోలేక తన అజ్ఞానానికి సిగ్గుపడి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. నేను ఓడిపోయాను అని విష్ణుమూర్తి శివుడి ముందు ఒప్పుకుంటాడు. పైభాగం నుంచి వచ్చిన బ్రహ్మ, నేను మొదలు చూశానని సాక్ష్యం చెప్పమని మొగలి పువ్వును కోరుతాడు. మొగలి పువ్వు అందుకు అవును అంటుంది. అలాగే కామధేనువును కూడా సాక్ష్యం చెప్పమని అడుగుతాడు. కామధేనువు తలవైపు నుంచి అవును అంటూనే తోకవైపు నుంచి కాదు అంటూ ఊపుతాడు. జరిగినదంతా తన దివ్య దృష్టితో గమనించిన శివుడు కోపంతో అహంకారంతో ఉన్న బ్రహ్మ 5వ తలను ఖండించి, బ్రహ్మదేవుణ్ణి, నీ మోసానికి శిక్షగా నీకు ఈ భూలోకంలో ఎక్కడా గుడులుండవు అని శపిస్తాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వుకు, నువ్వు నా పూజకు పనికిరావు అని శపిస్తాడు. కామధేనువు తలతో అవును అన్నందుకు, నీ తలను ఎవరూ పూజించరు, నీ వెనుక భాగాన్ని మాత్రమే అందరూ ప్రార్థిస్తారు అని శపిస్తారు. శివుడు శ్రీ మహావిష్ణువు నిజాయితీకి మెచ్చుకొని, భూలోకంలో నాకన్నా నీకే ఎక్కువ ఆలయాలు ఉంటాయని, ప్రజలు నిన్నే ఎక్కువగా ప్రార్థిస్తారు అని
విష్ణుమూర్తిని అనుగ్రహిస్తారు. అహంకారంతో ఉన్న తన 5వ శిరస్సుని ఖండించిన తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకుని శివుని ప్రాయశ్చిత్తం కోరతాడు. అందుకు శివుడు భూలోకంలో నీకు 1 లేదా 2 ఆలయాలు మాత్రమే ఉంటాయని బ్రహ్మదేవుణ్ణి అనుగ్రహిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి అగ్నిలింగంగా ఈ ప్రాంతంలో కొలువుదేరమని కోరతాడు. అలా భూలోకంలో వెలసిన ఆ అగ్నిలింగమే ఇప్పుడు మనం చూస్తున్న అరుణాచలగిరి. ఈ అరుణాచలగిరి కృతయుగంలో అగ్నిలింగంగా, త్రేతాయుగంలో బంగారు లింగంగా, ద్వాపరయుగంలో వెండి లింగంగా, కలియుగంలో రాతిలింగంగా రూపాంతరం చెందింది. అందుకే ఈ అరుణాచలగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని భక్తులు భావిస్తారు. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు 8 లింగాలు కనిపిస్తాయి. ఈ 8 లింగాలు సాక్షాత్తు ఆ అష్టదిక్పాలకులే అష్టలింగాలుగా అవతరించాయి అని చెప్తారు. అష్టదిక్పాలకులు అంటే మనకున్న 8 దిక్కుల్ని పాలించేవారు. తూర్పు దిక్కు ఇంద్రుడిది, అక్కడ మనకు ఇంద్రలింగం కనిపిస్తుంది. తర్వాత ఆగ్నేయం అగ్నిదేవుడిది, అందుకే మనకు అక్కడ అగ్నిలింగం కనిపిస్తుంది. దక్షిణాన యముడు, అదే యమలింగం. నైరుతి దిక్కులో నైరుతి లింగం. పడమర దిక్కు వరుణుడు, అక్కడ మనకు వరుణలింగం కనిపిస్తుంది. వాయువ్యం దిక్కున వాయువు, అదే వాయులింగం. ఉత్తర దిక్కు కుబేరుడిది, అదే కుబేరలింగం. ఈశాన్య దిక్కున ఈశాన్యలింగం. ఈ 8 లింగాల్ని దర్శించి తర్వాత అరుణాచల శివుణ్ణి దర్శించుకున్నాం. అరుణాచలం గుడి చుట్టూ 4 ముఖద్వారాలు ఉంటాయి. 4 ఒకేలా ఉంటాయి. మేమైతే 4 వైపుల నుంచి తిరిగాము. మాకు ఈ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయిపోయింది అనమాట. అండ్ చెప్పులు లేకుండా ఈ గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అక్కడున్న రాళ్లతో మనకి చాలా మంచి మసాజ్లా ఉంటుంది. అండ్ ఈ గుడి ప్రాంగణంలో ఉన్నంతసేపు మనకి ఒక రకమైన వైబ్ అనేది కలుగుతుంది. అది నాకు తెలిసి ఇక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం అనుకుంటా. అసలు చాలా ప్రశాంతంగా ఆ 8 గుడులు బయట తిరిగిన 8 లింగాల దగ్గర కూడా దర్శనం చాలా బాగా అయింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ రద్దీ లేకుండా లైన్ ఉంది. మెయిన్ టెంపుల్లో అయితే లైన్ ఉంది. బట్ స్టిల్ చాలా పీస్ఫుల్గా హాయిగా దర్శనం అయింది అనిపించింది. అండ్ దాని పక్కనే మనకి పార్వతీదేవి గుడి కూడా ఉంటుంది. అక్కడ కూడా చాలా బాగా దర్శనం అయింది. మేమైతే చాలా 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 అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. అంత బాగా అయింది దర్శనం. ఇక్కడ వీడియోలో అయితే అంత పెద్దగా తెలియట్లేదు, కానీ గోపురాలు చాలా అంటే చాలా ఎత్తున్నాయి. మనం డైరెక్ట్గా చూస్తే అసలు ఆ ఫీలే వేరనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అరుణాచలగిరి గురించి నేను విన్నది తెలుసుకున్నది మీకు చెప్పాను. అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. అండ్ ఇంకా ఏవైనా తెలియనివి చెప్పాలి అని అనుకుంటే కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.